మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం రామాయణంలోని పాత్రలు, వారి యొక్క స్వభావాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దశరథుడు. ఈయన కోసల దేశాన్ని పరిపాలించినటువంటి సూర్యవంశానికి చెందిన రాజు. మహావీరుడు, ధర్మపరాయణుడు, అంటే ధర్మాన్ని పాటించేవాడు. దేవతల పక్షాన నిలిచి రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం చేసినటువంటి శౌర్య పరాక్రమవంతుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకొని ప్రజానురంజక పాలన చేసినవాడు, అంటే ప్రజలకు ఇష్టమైనట్లుగా పాలన చేసినవాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడు. మాట ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పేవాడు కాదనమాట. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు తండ్రి, పుత్రవాత్సల్యం కలవాడు. శ్రీరాముడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాముని ఎడబాటుతోనే చివరికి ప్రాణాలు వదిలాడు. తరువాత కౌసల్యాదేవి యొక్క స్వభావం. ఈమె మగధ సామ్రాజ్యపు రాకుమారి, దశరథునికి పెద్ద భార్య, అయోధ్య రాజ్యానికి మహారాణి, అంటే పట్టమహిషి అంటారు కదా, పట్టప్రాణి అని ఆవిడ. శ్రీరాముని తల్లి. శ్రీరాముని పట్టాభిషేకం అనగానే ఆనందంతో పొంగిపోయింది. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాలనగానే దుఃఖంతో కృంగిపోయింది. తన బిడ్డకు సద్బుద్ధులు నేర్పినటువంటి మాతృమూర్తి కౌసల్యాదేవి. ఇది ఆవిడ యొక్క స్వభావం. ఇప్పుడు సుమిత్రాదేవి యొక్క స్వభావం. ఈమె దశరథుని రెండవ భార్య, లక్ష్మణ శత్రుఘ్నులకు తల్లి. శ్రీరాముని సొంత బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించింది. లక్ష్మణుడు రామునికి ఎప్పుడు తోడు నీడగా ఉండాలని వనవాసానికి కూడా పంపింది సీతారాములతోటి. అన్నా వదినలను తల్లిదండ్రులుగా భావించమని చెప్పింది. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు కౌసల్యను ఓదార్చింది. ధైర్యశాలి, మహోన్నతమైనటువంటి స్వభావం కలది సుమిత్రాదేవి. కైక లేదా కైకేయి, రెండు రకాలుగా కూడా ఈవిడ్ని పిలుస్తారు. కేకయ్య రాజు యొక్క కుమార్తె కైక లేదా కైకేయి. ఈవిడ దశరథునికి మూడవ భార్య, భరతునికి తల్లి. శ్రీరాముని పట్ల వాత్సల్యం కలిగినది. తన బిడ్డ కంటే కూడా శ్రీరాముని ఎక్కువగా వాత్సల్యంగా చూసేది. దేవాసుర యుద్ధంలో దశరథునికి సహాయం చేసి 2 వరాలను కూడా పొందింది. మనం దశరథుని స్వభావం చెప్పుకునేటప్పుడు దశరథుడు దేవతల పక్షాన నిలిచి రాక్షసులతో చాలాసార్లు యుద్ధం చేశాడు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ దేవాసుర యుద్ధం అంటే అదే. దేవ ప్లస్ అసుర, దేవాసుర. దేవ అంటే దేవతలు, అసుర అంటే రాక్షసులు. దేవాసుర యుద్ధంలో దశరథునికి సహాయం చేయటం వల్ల 2 వరాలను కూడా దశరథుడు ఆ సమయంలో ఇచ్చాడు. చెప్పుడు మాటలు వినే స్వభావం కలిగినటువంటిది కైక. తన కుమారునికే పట్టాభిషేకం చేయాలన్నటువంటి స్వార్థపరురాలు. మందర దుర్బోధతో శ్రీరాముని అడవుల పాలు చేసి పరోక్షంగా దశరథుని మరణానికి కారణమైనది కైకేయి. తర్వాత శ్రీరాముని స్వభావం. శ్రీరాముని స్వభావం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అయినా కానీ చూడండి, ఈయన కౌసల్య దశరథుల కుమారుడు, అంటే పెద్ద కొడుకు అనమాట. ధనుర్విద్యలో నైపుణ్యం కలవాడు. తల్లిదండ్రుల మాట జవదాటని వాడు. సోదర ప్రేమ కలవాడు. సకల సద్గుణ సంపన్నుడు. ఆశ్రిత వత్సలుడు. స్నేహశీలి. పితృవాక్య పరిపాలకుడు. ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య అనే నియమానికి కట్టుబడినటువంటి ధర్మమూర్తి. శరణాగత వత్సలుడు. శరణన్న వారిని కాపాడేవాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, అంటే జనని జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి అని చెప్పినటువంటి మహోన్నతుడు. రామరాజ్యం అని చిరకీర్తిని పొందిన సుపరిపాలకుడు మన శ్రీరాముడు. ఒకే భార్య అనే నియమం కలిగినటువంటి ఏకపత్ని వ్రతుడు శ్రీరాముడు. అందుకే
ఒకే బాణము ఒకటే మాట, ఒక్క భామకే రాముని ప్రేమ అని ఒక కవిగారు శ్రీరాముని వ్యక్తిత్వం గురించి కీర్తిస్తూ రాశారు. ఎంత గొప్పగా చెప్పారో కదా చిన్న వాక్యంలో శ్రీరాముని యొక్క వ్యక్తిత్వాన్ని. అన్ని విషయాలలో కూడా అందరూ ఆదర్శంగా తీసుకోవలసినటువంటి వ్యక్తి మహోన్నతుడు శ్రీరాముడు. లక్ష్మణుడు సుమిత్ర దశరథుల కుమారుడు, శ్రీరాముని సోదరుడు. రామునికి కుడి భుజం వంటివాడు, అంటే ప్రతి విషయంలోనూ రాముడికి అండగా నిలబడతాడు. సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. అందుకనే ఇళ్లలో మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎవరైనా అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే వాళ్ళు రామలక్ష్మణుల్లా ఉంటారా అని. సోదర ప్రేమకు ఉదాహరణగా చెప్పదగిన వాళ్ళు రామలక్ష్మణులు మాత్రమే, ఇంకా వేరే ఎవరు లేరు. కష్ట సుఖాలలో శ్రీరామునికి తోడుగా ఉన్నాడు. అన్నా వదినలను తల్లిదండ్రులుగా భావించి సేవించాడు. తన జీవితాన్ని రాముని సేవకే, అంటే అన్నా వదినల సేవకే అంకితం చేసినటువంటి త్యాగశీలి లక్ష్మణుడు. ధైర్యశాలి, జితేంద్రియుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. అసమాన పరాక్రమవంతుడు, సరళ స్వభావి, సహనశీలి, కపటం లేనివాడు, తపస్సంపన్నుడు. రావణుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని సంహరించిన సూర్యుడు లక్ష్మణుడు. భరతుని స్వభావం. ఇతను దశరథుడు కైకేయుల యొక్క కుమారుడు, సుగుణశీలి, రామ పాదుకులను కోరినటువంటి వినయశీలి. రాముని వలె వనవాస నియమాలన్నీ పాటించినటువంటి నిస్వార్థపరుడు. 14 సంవత్సరములు దాటిన తర్వాత, అంటే అనంతరం అంటే తరువాత అని అర్థం. 14 సంవత్సరముల అనంతరం రామదర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తానన్నటువంటి దీక్షాపరుడు. సోదర ప్రేమతో రాజ్యాన్ని తృణప్రాయంగా తిరస్కరించిన ఆదర్శవంతుడు. తృణప్రాయంగా అంటే గడ్డి పరగలాగా రాజ్యాన్ని భావించి, వద్దు నాకు రాముడే కావాలి, ఈ రాజ్యాన్ని రాముడే పరిపాలించాలి అని చెప్పి తిరస్కరించినటువంటి ఆదర్శవంతమైనటువంటి సోదరుడు భరతుడు. వాలి యొక్క స్వభావం. వాలి సుగ్రీవునికి అన్న, అంగదునికి తండ్రి, మహాబలశాలి, గర్వం కలిగినటువంటి వాడు. నేను బాగా బలశాలిని, నన్ను ఎవరూ ఓడించలేరు అని గర్వం కలిగినటువంటి వాడు. మంత్రులు బలవంతంగా సుగ్రీవుని రాజుగా చేసినందుకు కోపించి సుగ్రీవుడిని అతని కుమారులను చెరసాలలో బంధించాడు. సుగ్రీవుని భార్య అయినటువంటి రుమను అపహరించాడు. దుందుభి అనే రాక్షసుని వలన మతంగముని ఆగ్రహానికి, శాపానికి గురయ్యాడు. ఈయనే ఋష్యముఖ పర్వతం మీదకి వెడితే నువ్వు చనిపోతావు అని చెప్పి వాళ్ళకి శాపం ఇస్తాడు. అందుకనే ఆయన ఋష్యముఖ పర్వతానికి వెళ్ళడు వాలి. అక్కడ సుగ్రీవుడు నివసిస్తాడు వాలికి భయపడి. ఎన్నో అధర్మాలను చేశాడు. శ్రీరాముని వల్ల తన తప్పు తెలుసుకున్నాడు. మరణ సమయంలో అంగదునికి సద్బోధ చేశాడు. సుగ్రీవుని స్వభావం. సుగ్రీవుడు వాలికి తమ్ముడు, ధర్మాత్ముడు, మహావీరుడు. వాలికి భయపడి ఋష్యమూక పర్వతం మీద నివసించేవాడు. అంటే ఋష్యమూక పర్వతం మీదకి వాలి వెళ్ళడు. ఎందుకని? మతంగ మహర్షి శాపం పెట్టాడు, ఆ పర్వతం ఎక్కితే వాలి చనిపోతాడు. అందుకని అక్కడికి అన్నయ్య రాడు అని తెలుసుకుని అక్కడ నివసించడం మొదలుపెట్టాడనమాట. భార్య రుమను పోగొట్టుకున్నాడు. శ్రీరామునితో అగ్నిసాక్షిగా స్నేహం కలిపాడు. స్నేహధర్మానికి విలువనిచ్చేవాడు. రాజనీతి తెలిసినవాడు. మాట నిలబెట్టుకునే స్వభావం కలవాడు. సీతాన్వేషణలో గొప్ప సహాయం చేశాడు. రావణ యుద్ధంలో తన సైన్యాన్ని వినియోగించి శ్రీరాముని విజయానికి కారకుడయ్యాడు సుగ్రీవుడు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. అన్నదమ్ములు కలిసి ఉంటే అబ్బా రామలక్ష్మణుల్లా కలిసి ఉంటారా అని పెద్దవాళ్ళు అంటారని చెప్పుకున్నాం కదా. అలాగే ఎప్పుడూ పోట్లాడుకునేటటువంటి
ఇద్దరికీ పడనటువంటి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళ వాలి సుగ్రీవులు లాంటి వాళ్ళురా అంటారు. అంటే ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారనమాట. చూడండి, రామలక్ష్మణులు అన్నదమ్ములే, వాలి సుగ్రీవులు కూడా అన్నదమ్ములే. అయినా ఇద్దరి ప్రవర్తనలో ఎంత వ్యత్యాసం ఉందో కదా. అందుకనే మనం వాలి సుగ్రీవుల్లా కాకుండా రామలక్ష్మణుల్లా ఉండేలాగా చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. సమర్థత ఉన్నా కూడా యాగ సంరక్షణకు శ్రీరాముడి యొక్క సహాయాన్ని కోరినవాడు. తపశ్శక్తి సంపన్నుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన సమర్థుడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు. రామలక్ష్మణులకు బల అతిబల అనే విద్యలను దివ్యాస్త్రాలను అనుగ్రహించిన ఉత్తమ గురువు. సీతా స్వయంవరానికి రామలక్ష్మణులను తీసుకువెళ్ళి శివ ధనుర్భంగం గావింపజేసి సీతారామ కళ్యాణం చేయించాడు విశ్వామిత్రుడు. మంధర కైకేయి యొక్క అరణపు దాసి. అంటే దశరథునికి కైకకు వివాహమైన తర్వాత అత్తవారింట్లో కైకేయి పనులన్నీ చూసుకోవటానికి గాను పుట్టింటి దగ్గర నుంచి వచ్చినటువంటి దాసి లేదా సేవకురాలే ఈ మంధర. కైక పట్టమహిషి కావాలని, భరతుడు రాజు కావాలని ఆశించింది. శ్రీరాముని మీద ఉన్న ప్రేమ పోయేలాగా కైకకు దుర్బోధలు చేసింది. దశరథుని దగ్గర 2 వరాలు కోరుకోమని చెప్పి రాముని వనవాసానికి, దశరథుని మరణానికి పరోక్షంగా కారకురాలయ్యింది. పరోక్షంగా అంటే ఏమిటి? కనపడకుండా. ప్రత్యక్షంగా అంటే కనపడేలాగా. కైక ప్రత్యక్షంగా కారణమైతే పరోక్షంగా మంధర కారకురాలైంది. ఎందుకని? కైకకి లేనిపోని దుర్బోధలన్నీ చేసి కైక యొక్క మనసు మార్చేసింది. భరతుని కోపానికి గురైనది. రామాయణాన్ని మలుపు తిప్పి ఒక చెడ్డ పాత్రగా మిగిలిపోయింది మంధర. ఇప్పుడు మారీచుని స్వభావం గురించి తెలుసుకుందాం. రాక్షసి అయినటువంటి తాటక కుమారుడే ఈ మారీచుడు. విశ్వామిత్రుని యజ్ఞానికి సోదరుడైనటువంటి సుబాహునితో కలిసి ఆటంకం కలిగించేవాడు. రాముని బాణం దెబ్బకు 100 యోజనాల దూరంలో సముద్రంలో పడ్డాడు. సీతాపహరణం కూడదని రావణునికి చెప్పాడు. రావణుని చేతిలో మరణించటం కంటే రాముని చేతిలో మరణించటమే ఉత్తమమని నమ్మినవాడు. బంగారు లేడిగా మారి సీతాపహరణానికి సహకరించినవాడు. మరణించేటప్పుడు కూడా మోసపూరితంగా శ్రీరాముని కంఠధ్వనిని అనుకరిస్తూ హా సీతా, హా లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాత్రలు, స్వభావాలు ఇవి పరీక్షలలో మీకు వచ్చినప్పుడు పేరాలాగా కాకుండా వాక్యాలు ఒకదాని కింద ఒకటి రాస్తే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. 4 వాక్యాలకి తగ్గకుండా, 8 వాక్యాలకి మించకుండా లేదా 10 వాక్యాలకి మించకుండా రాయండి. దస్తూరి గుండ్రంగా ఉండేలాగా, కొట్టివేతలు లేకుండా చక్కగా రాస్తే మంచి మార్కులు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. మిగిలిన పాత్రలు, స్వభావాల గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.